మొత్తానికి భయపెడుతున్నారు. వైసీపీ నాయకులు కూడా భయపడుతున్నారా లేదనే తెలీదు. గడగడలాడించేస్తున్నారు లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి. ఇదిగో పులి అదిగో తోక అనేది ఏదో ఉంటుంది ఒక గేమ్. అలాగా అదిగో డబ్బు దొరికేసింది, ఇదిగో ఆధారాలు దొరికేసినాయి, ఇదిగో జగన్ పెట్టిన సంతకాలతో కూడిన పత్రాలు దొరికేసినాయి, వాసుదేవరెడ్డిని ఆయనే నియమించారు, కావాలని ఈ దీంట్లో వేశారు. ఇలాగ ఒక్కొక్కటి ఆధారాలు సిట్ సేకరిస్తోంది. ఆ ఆధారాలు ఇమీడియట్గా ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో వస్తున్నాయి. అయితే ఇప్పుడు 11 కోట్లు వీళ్ళకి మరి 11 నెంబర్ని ఫిక్స్ చేయాలనుకున్నారేమో. 11 సీట్లు, ఇప్పుడు 11 కోట్లు. డబ్బాలు మాత్రం అక్కడ 12 అంట. మరి వాళ్ళే చెప్తున్నారు ఆ 12 కాకుండా 11 పెట్టుంటే బాగుండేదేమో లెక్క. 12 డబ్బాల్లో 11 కోట్లు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పిన మాట. ఇక్కడ ఆ డబ్బంతా జగన్దే. జగన్ దగ్గరికి వెళ్ళాల్సిన డబ్బు. సిట్ అదుపులో ఉన్న చైతన్య అనే వ్యక్తి చెప్పారట వాంగ్మూలంలో. అది జగన్ ఇంట్లో దొరికిందా, ఎక్కడో రంగారెడ్డి జిల్లా దగ్గర ఏదో ఒక ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు అవి. అది జగన్కి వెళ్ళాల్సిన డబ్బులు, ఎన్నికలకు ముందు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు జగన్కి ఇవ్వాల్సినవి అక్కడ పెట్టారు రాజకేశ్ రెడ్డి అనేది. అక్కడ ఎందుకు పెడతాడని ఇవ్వాలనుకుంటే ఈ పాటికి ఇచ్చేయచ్చు కదా. ఎన్ని రోజులు అయింది, ఎన్నికలు జరిగి ఎన్నాళ్ళు అయింది, రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఎన్ని రోజులు అయింది, ఈ లోపల మార్చాలంటే వాటిని మార్చచ్చు కదా. అంటే ఇలాంటివి ఇంకెన్ని చూడబోతున్నామో మున్ముందు. ఇదంతా లిక్కర్ స్కామ్ వెనక ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే నడిపిస్తున్నారా, ఎవరు నడిపించే వాళ్ళు అనేది వైసీపీకి తెలుసు, ఓపెన్గా అందరికీ తెలుసు. కానీ దీంట్లో వాస్తవాలు ఏంటి, రేపొద్దున్న జగన్ అరెస్ట్ చేయడానికి ఇవి కీలకం అవుతుందా, ఆ డబ్బు జగన్దే అని ఎలా ప్రూవ్ చేస్తారు అనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం.